హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం అసైన్మెంట్ 21లో రివర్స్ వర్డ్ ఇన్ సెంటెన్స్ అనే క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, యు ఆర్ గివెన్ అ స్ట్రింగ్ క్యాపిటల్ ఎస్ యాజ్ ఇన్పుట్, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద స్ట్రింగ్ ఆఫ్టర్ రివర్సింగ్ ద వర్డ్స్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్. అంటే ఒక స్ట్రింగ్ని ఇస్తాం, దాన్ని రివర్స్ చేసి మనమైతే అవుట్పుట్ని అయితే రాబట్టాలి. సో ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ పైథాన్ అనేసి మనం యూజర్ ఇన్పుట్ ఇచ్చేస్తే మనకి అవుట్పుట్ వచ్చేసి పైథాన్ ఈజ్ దిస్ అంటే రివర్స్ ఆర్డర్లో అయితే రావాలి. సో నెక్స్ట్ వచ్చేసి హాయ్ వరల్డ్ హెలో అనేసి ఇస్తే హెలో వరల్డ్ హాయ్ అనేసి రావాలి. సో దీనికి సంబంధించిన కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో మనం దీంట్లో చూసేసి రివర్స్ వర్డ్ ఇన్ సెంటెన్స్ అసైన్మెంట్ 21 అనేసి చెప్పాను కదా. సో అసైన్మెంట్ 21. సో దీంట్లో అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఒక స్ట్రింగ్ వాల్యూని ఇన్పుట్ లాగా తీసుకోవాలి. సో నేను ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా, స్ట్రింగ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అనేసి తీసుకుంటాను. ఓకేనా, ఇన్పుట్ ఆఫ్ అనేసి అన్నప్పుడు మనం ఒక స్ట్రింగ్ వాల్యూని అయితే తీసుకున్నట్టు. సో దీన్ని నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ పైథాన్ అనేసి ఇన్పుట్లో మనం ఇద్దామనుకోండి, దిస్ ఈజ్ పైథాన్. సో మనకి అవుట్పుట్లో ఏం రావాలి, పైథాన్ ఈజ్ దిస్ అనేసి రావాలి. సో ఇక్కడ స్పేస్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని మనం వచ్చేసి ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ని స్ప్లిట్ చేద్దాం. సో స్ప్లిట్ ఓకే, ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ డాట్ STRING స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. మనకు తెలిసిందే స్ప్లిట్ ఆఫ్, మనం ఏది ఇస్తే అక్కడ మనకి స్ప్లిట్ ఆఫ్లో స్పేస్ ఇచ్చేస్తే మనకి స్పేస్ ఉన్న దగ్గర ఏమవుతుంది, ఒక స్ట్రింగ్ అనేది డివైడ్ అయ్యి స్ప్లిట్ అయిపోతుంది. దిస్ అనేది వేరుగా అవుతుంది, ఈజ్ అనేది వేరుగా, పైథాన్ అనేది వేరుగా అవుతుంది. అదే ఐ కాడ ఇస్తే ఐ కాడ మనకేమవుతుంది, స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడ స్ప్లిట్ ఆఫ్ స్పేస్ అనేసి ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎంటీ స్ట్రింగ్ అయితే తీసుకుంటాను, రివర్స్ అనేసి నేను తీసుకొని రివర్స్ ఈక్వల్స్ టు ఒక ఎంటీ స్ట్రింగ్ అయితే తీసుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫర్ వర్డ్ ఇన్ స్ప్లిట్, వర్డ్ ఇన్ స్ప్లిట్ ఎస్టీ. ఓకేనా, స్ప్లిట్ మనం ఎక్కడైతే స్ప్లిట్ చేసామో దాన్ని ఒక్కొక్క దాన్ని నేను లూప్లోనికి తీసుకొని అయితే వస్తున్నాను. ఓకేనా, సో ఫస్ట్ దిస్ అనేది వస్తుంది. దిస్ అనే దాన్ని ఏం చేస్తానంటే రివర్స్, దీంట్లో REVERS రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్ ప్లస్ స్పేస్ యాడ్ చేస్తాను ప్లస్ రివర్స్. ఓకేనా, చేసేసి ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్, లూప్లో నుంచి బయటికి వచ్చేసి ప్రింట్ ఆఫ్ రివర్స్ అనేసి అయితే చేస్తాను. అప్పుడు మనకి చూడండి దిస్ అనేది ఫస్ట్ లోపలికి వస్తుంది, వచ్చేసి ఎంటీ స్ట్రింగ్లోనికి ఏమవుతుంది, దిస్ అనేది స్టోర్ అవుతుంది ఫస్ట్. ఓకేనా, నెక్స్ట్ స్పేస్ వస్తుంది మళ్ళీ. సో దీంట్లో వచ్చేసి మనం అసైన్మెంట్ 21లో రివర్స్ ది సెంటెన్స్ అనే రివర్స్ వర్డ్స్ ఇన్ సెంటెన్స్ అనే ప్రాబ్లమ్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూజర్ కార్డ్ నుంచి ఒక ఇన్పుట్ వాల్యూని, స్ట్రింగ్ వాల్యూని అయితే తీసుకోవాలి. సో నేను ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అనేసి తీసుకుంటాను. ఓకేనా, తర్వాతకి దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం. సో స్ప్లిట్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ స్పేస్ ఉన్న దగ్గర నేను ఏం చేస్తానంటే స్ప్లిట్ చేస్తాను. మనకి స్ప్లిట్ ఆపరేటర్ గురించి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ పైథాన్ అనేసి ఇన్పుట్ ఇస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇవి వేరు స్ట్రింగ్స్ లాగా మనకి ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది స్పేస్ ఉన్న దగ్గర. ఎందుకంటే మనం ఎక్కడ స్ప్లిట్ చేసాం, స్పేస్ ఉన్న దగ్గర ఈ బ్రాకెట్లో ఏమిస్తే అక్కడ మనకి స్ప్లిట్ అవుతుంది. నేను స్పేస్ ఇచ్చాను కాబట్టి స్పేస్ దగ్గర స్ప్లిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ అనే లెటర్ ఇస్తే ఐ అనే లెటర్ దగ్గర మనకి స్ప్లిట్ అవుతుంది. సో స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ అనేసి ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఎంటీ స్ట్రింగ్ని అయితే తీసుకుంటాను, రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఎంటీ స్ట్రింగ్ని అయితే తీసుకుంటాను. సో ఇప్పుడు ఇది మూడు వేరు వర్డ్స్ లాగా, ఈ సెంటెన్స్ వచ్చేసి వర్డ్స్ లాగా డివైడ్ అయిపోయింది.
వేరు వేరు స్ట్రింగ్స్ అయితే అయ్యాయి. సో ఫర్ వర్డ్ ఇన్ స్ప్లిట్, ఓకేనా. స్ప్లిట్లో నేను ఒక్కొక్క వర్డ్ని ఈ లూప్లోనికి పంపించి ఏం చేస్తానంటే ఈ రివర్స్ అనే దాంట్లో నేను స్టోర్ చేస్తాను. చూడండి, రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్ ప్లస్ ఏం చేస్తాను, స్పేస్ ఇస్తాను, ప్లస్ రివర్స్ అనేసి చేస్తాను, రివర్స్, ఓకేనా. సో ఇలా అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ లూప్కి ఇక్కడ ఇండెంటేషన్ ఇవ్వకుండా ప్రింట్ ఆఫ్ రివర్స్ అనేసి అంటాను. సో ఇక్కడ చూడండి, రివర్స్ ఈక్వల్స్ టు వర్డ్ ఆఫ్ అన్నప్పుడు ఫస్ట్ మనకి ఏమవుతుందంటే దిస్ అనేది వస్తుంది. సో దిస్ అనేది ఈ వర్డ్ మనకి ఫస్ట్ ఈ విధంగా స్టోర్ అవుతుంది రివర్స్లో, ఓకేనా. నెక్స్ట్ ఈజ్ అనే వర్డ్ వస్తుంది. సో ఈజ్ అనేది ఇటు స్టోర్ అవుతుంది. ఈజ్ దిస్ అనేది ఈ రివర్స్లో స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, పైథాన్ అనేసి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పైథాన్ అనేసి స్టోర్, పైథాన్ ఈజ్ దిస్ అనేది మనకు ఈ విధంగా అవుట్పుట్లో అయితే వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ విధంగా రివర్స్లో స్ట్రింగ్ని రాబట్టాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, రివర్స్ ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ నేమ్ ఇస్తామో ఎంటీ స్ట్రింగ్ అదే ఇటు సైడ్ కూడా అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి, ఓకేనా. ఇది వచ్చేసి లాజిక్ అన్నట్టు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.